గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి బీజేపీ కార్యకర్త పనిచేస్తున్నారని గజ్వేల్ మండల బీజేపీ అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్ అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విజయడంకా మోగడమే ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛమైన పారదర్శక పాలనకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. బీహార్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ శ్రేణులు పటాకులు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నేత ఉప్పల మధుసూదన్తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పల మధుసూదన్ మాట్లాడుతూ దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనకు ఆకర్షితులై బీజేపీకి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. తెలంగాణలో అధికార సాధన లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నారని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు. విజయం సాధించిన బీజేపీ కుటుంబ సభ్యులకు అలాగే ఓటు వేసి గెలిపించిన మహారాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దశాబ్ద కాలం నుంచి మహారాష్ట్రలోని ముంబైలో ఏనాడు కూడా కాషాయ జెండా ఎగరలేదు. మొన్న జరిగిన ఎన్నికలలో నిన్న వచ్చినటువంటి ఫలితాలలో బీజేపీ జెండా ఎగిరింది. రాబోయే కాలంలో కూడా తెలంగాణలో జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు కూడా మేము ఖచ్చితంగా 145 మున్సిపల్లో కూడా మేము ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరేస్తాము. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా చూస్తే గజ్వేల్ పెద్దాపూర్ మున్సిపాలిటీ కూడా మేము ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి ఈ ఫలితం అంతా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి చెందుతుంది. మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఉండాలని చెప్పేసి ఇది ప్రజలు అనుకుంటున్నారు. ఢిల్లీలో బీజేపీ, గల్లీలో బీజేపీ అనే నినాదంతో రేపు జరగబోయే గజ్వేల్ పెద్దాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేస్తూ మహారాష్ట్రలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించింది. దీనికి కారణం మన నరేంద్ర మోడీ గారు తన యొక్క నిస్వార్థ జీవనం వల్ల ప్రపంచంలోనే నెంబర్ 1 వ్యక్తిగా స్థిరపడ్డాడు. అతని యొక్క దృష్టి మొత్తం భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నంలో అతను 24 గంటలు పనిచేస్తూ దేశం కోసమే ఆలోచిస్తూ దేశం శ్రేయస్సు కోసము మరియు దేశ యొక్క రక్షణ కోసము దేశ ప్రజల యొక్క సంక్షేమం కోసము ఎన్నో విధాలుగా కష్టపడి పనిచేస్తున్నాడు. అదేవిధంగా మన మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేసి ఈ మున్సిపాలిటీలో మెజారిటీని తీసుకువచ్చి ఈ బీజేపీ మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగిరేస్తారు అనే ధీమాతో మేము ప్రయత్నిస్తున్నాము, కష్టపడుతున్నాము మరియు బీజేపీ పార్టీని తీసుకొస్తాం.